ఏపీలో ప్రజా తీర్పు ఇచ్చి నేటికి ఏడాది పూర్తి కావడంతో కూటమి నేతలు సంబరాలు చేసుకుంటున్నారు. సంక్రాంతి, దీపావళి ఒకేసారి జరుపుకునేలా పండుగ చేసుకోవాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు ప్రకాశం జిల్లా ఒంగోలులో సంబరాలు చేసుకుంటున్నారు. ఇంటి ముందు ముగ్గులు వేస్తూ సంబరాలు చేసుకుంటున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఇప్పటికి నేటికి సంవత్సరం అవుతున్న తరుణంలో రాష్ట్ర వ్యాప్తంగా ఇంటి ముందు ముగ్గులు వేసి అలాగే నరకాసుర పాలన అంతమైందనే విధంగా అలాగే ఈరోజు ప్రోగ్రాం చేయడం జరుగుతుంది. ఎన్డీఏ కూటమి పార్టీలకు సంబంధించి జనసేన కానీ, టీడీపీ కానీ, అలాగే బీజేపీ కానీ. దానిలో భాగంగానే ఇక్కడ ప్రస్తుతం జనసేన నాయకులు ఉన్నారు. వారితోటి ఇక్కడ ఎలాంటి ప్రోగ్రాం చేస్తున్నారు అలాగే దాని గురించి అడుగుదాం. చెప్పండి, ఇప్పుడు ఈ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అనేది వచ్చి సంవత్సరం అవుతుంది, దీనిపై మీ కూటమి నాయకత్వం వచ్చిన దగ్గర నుంచి ఏదైతే వాళ్ళు వాగ్దానాలు చేశారో అవన్నీ నెరవేర్చుకుంటూ ఒకవైపు సంక్షేమాన్ని, ఇంకొక వైపు అభివృద్ధిని, కేవలం సంక్షేమ పథకాలు మాత్రమే ఇచ్చి ప్రజలని ఇబ్బంది పెట్టడం గత ప్రభుత్వం చేసినప్పటికీ ఇప్పుడు ఉన్న కూటమి ప్రభుత్వం కేవలం సంక్షేమం మాత్రమే దృష్టి పెట్టకుండా అభివృద్ధి వైపు కూడా పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ఆయన తీసుకున్న శాఖల్లో గిరిజన ప్రాంతాల్లో సైతం ఇంతవరకు వాళ్ళు రోడ్డు బాట చూడని వాళ్ళకి కూడా రోడ్లు వేయించడం కానీ, వాళ్ళకి నడకబాట ఇవ్వడం కానీ, వాళ్ళని కూడా ముందుకు తీసుకురావడానికి ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన ఫస్ట్ మంత్లోనే పెన్షన్లు పెంచడం కానీ, దీపం పథకం కానీ, అలాగే రేపు జూన్ 15వ తారీఖున తల్లికి వందనం ఇవ్వడం, ఆగస్టు నెలలో ఉచిత బస్సు, అలా ఒకదాని తర్వాత సంక్షేమ పథకాలతో పాటు రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే దిశగా, ప్రజలకి సంక్షేమాన్ని, సుపరిపాలనని అందించే దిశగా కూటమి ప్రభుత్వం నడుస్తున్నందుకు, అది వచ్చి సంవత్సరం అయినందుకు మేము ఎంతో ఆనందంగా ఈరోజు ఇక్కడ సంక్రాంతి పండగలాగా ముగ్గులు వేసుకొని ఇంటి ముందు రంగవల్లికలతోటి చాలా సంతోషంగా జరుపుకుంటున్నామండి. సూపర్ 6 అని చెప్పి ఇప్పుడు సూపర్ 6 పథకాలు అనేది అమలు పట్టలేదనేది వైసీపీ వాళ్ళు ఆరోపిస్తున్నారు. ఈరోజు అలాగే వెన్నుపోటు దినంగా ఈరోజు వాళ్ళు ప్రోగ్రాం చేయడం జరుగుతుంది. దీనిపై మీ అభిప్రాయం? సార్, ఇప్పుడు పథకాలు ఇవ్వాలంటే గత ప్రభుత్వంలో అనేక రకాలుగా రాష్ట్రాన్ని ఎన్నో విధాలుగా ఆర్థికంగా నానా ఇది చేశారు. సంక్షేమ పథకాల పేరుతోటి ఎంతమంది మంత్రులు, అసలు ఎంతమంది గత మాజీ మంత్రులు కావచ్చు, మాజీ ముఖ్యమంత్రిగా చేసిన జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, కేవలం వాళ్ళ వెనకాల ఖజానాలను నింపుకుంటూ సంక్షేమం ఇస్తున్నామని చెప్పి ప్రజల్ని ఎన్నో ఇబ్బందులు పెట్టారు. కానీ కూటమి ప్రభుత్వం అలా కాదు. సంక్షేమ పథకం ఇస్తే దానికి వాళ్ళకి ఉపయోగకరంగా, అలాగే ఆర్థికంగా కూడా వాళ్ళు సెటిల్ అయ్యే విధంగా అభివృద్ధితో పాటు సంక్షేమ పథకాలు ఒకదాని తర్వాత ఒకటి, ఇప్పుడు రాగానే పెన్షన్లు పెంచారు, దీపం పథకం ఇచ్చారు, రేపు తల్లికి వందనం ఇస్తున్నారు. అన్ని సూపర్ 6 ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం అమలు చేసిద్ది. వీళ్ళు కావాలని ఏదో మేము బయటకు వచ్చి ప్రొజెక్ట్ అవ్వాలి కదా, జనాలు 11 సీట్లు ఇచ్చి ఎక్కడో కూర్చోబెట్టినా కానీ వీళ్ళకి ఇంకా సిగ్గు రాలేదు. అదన్నీ మానుకొని ప్రజలకి వాళ్ళు దూరంగా వెళ్ళిపోతే వైసీపీ ప్రభుత్వం చాలా బాగుండిద్దని మేము అనుకుంటున్నాం సార్. గత ప్రభుత్వం ఇప్పుడు ఈరోజు వైసీపీ వాళ్ళకు సంబంధించి వెన్నుపోటు దినంగా వాళ్ళు ప్రకటించేసి ఈరోజు ప్రోగ్రాం చేయటం జరుగుతుంది. దీనిపై మీ అభిప్రాయం? దొంగే దొంగ దొంగ అని అరిచినట్లు వైసీపీ వాళ్ళు వెన్నుపోటు దినం అని ఒకటి ప్రకటించారు. అది ఎంతవరకు కరెక్టో రాష్ట్ర ప్రజలు చూస్తూనే ఉన్నారు. ఒంగోలులో ఈ రోజుకి ఎలా ఉంది, మొన్నటిదాకా ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది అనేది ఒక్కసారి ఒంగోలు ప్రజలు కానీ అందరూ చూస్తూనే ఉన్నారు. వీళ్ళేదో మాట్లాడి వీళ్ళేదో బ్యానర్లు పెట్టుకుంటే కుదిరే పని కాదు. నేటికి కూడా అభివృద్ధి అంటే జనార్దన్ గారు అంటే అభివృద్ధి. ఆ మార్కు తెచ్చుకున్న గొప్ప వ్యక్తి మా దామచర్ల జనార్దన్ గారు వచ్చినాక ఎలా ఉంది ఒంగోలు అనేది మన బైపాస్ని చూస్తే అర్థమవుతుంది, ప్రతి రోడ్డుని చూస్తే అర్థమవుతుంది, అభివృద్ధి పనులు ఎన్ని జరిగాయో చూస్తే తెలుసుద్ది. ఓరక మనం దొంగ నడిస్తే ఎవరి మీదకో పోయిద్ది అన్నట్టు మాట్లాడుతున్నారు. అది కరెక్ట్ అయిన పది కాదని మేము అనుకుంటున్నాం. కాలంలో ఎలాంటి అభివృద్ధి జరిగిందని మీరు భావిస్తున్నారు? రోడ్లు వేయటం కానీ, పిల్లల చదువు విషయంలో కానీ, పల్లె వెలుగు దాంట్లో కానీ, పవన్ కళ్యాణ్ కానీ, చంద్రబాబు నాయుడు సార్ కానీ, మోడీ సార్ కానీ అన్ని విషయాల్లో మాకెంతో ప్రజలకందరికీ చాలా సౌకర్యాలు చేశారు. ఒక కాలంలో గర్భవతి స్త్రీలు కూడా 20 కిలోమీటర్లు 30 కిలోమీటర్లు మోసుకొని వెళ్ళి నొప్పులు వస్తున్న వాళ్ళని హాస్పిటల్లో చేర్చడానికి కూడా రోడ్డు లేకుండా చెరువు కట్ట నుంచి దాటి వెళ్లాల్సిన పరిస్థితుల్లో కూడా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు దాని మీద దృష్టి పెట్టి వాళ్ళకి మంచి రోడ్డు కానీ సౌకర్యం, బస్సు సౌకర్యం అన్నీ కల్పించారు.
దాని మీద ఈ కూటమి నాయకులందరికీ మా జనసేన తరపున, టీడీపీ తరపున, బీజేపీ తరపున అందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటూ జై జనసేన. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు నేడు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అనేది అధికారంలోకి వచ్చిన తర్వాత సంవత్సరం గడిచడం జరిగింది. ఈ సంవత్సర కాలంలో సూపర్ 6 పథకాలకు సంబంధించి ఒకదాని వెంట ఒకటి చేసుకుంటూ వస్తున్నారని చెప్పి, అలాగే ఇక్కడికి సంబంధించి ఇప్పటివరకు గత ప్రభుత్వంలో అభివృద్ధి లేకుండా సంక్షేమం మాత్రమే ఇచ్చి జనాలను మోసం చేశారు, అలాగే వ్యవస్థలన్నీ నాశనం చేశారు. ఈ రోజుతోటి పోవటం జరగటంతో ఈరోజు ఎన్డీఏ కూటమి ప్రభుత్వ అధినేతలు ఆదేశాల మేర ముగ్గులు వేయటం, అలాగే సాయంత్రం 7 గంటలకి అనకంటే నరకాసుడు బదైనట్లుగా జగన్ అంతమైన రోజు కనుక ఈరోజు టపాసులు కూడా పేలుస్తున్నామని చెప్పి చెప్తున్నారు. కెమెరామెన్ అనిల్తో శ్రీనివాస్, ప్రైమ్9 న్యూస్, ప్రకాశం జిల్లా.